డెవలప్మెంట్స్ని ఎలా చూస్తున్నారు? శారదా పీఠంకి మాత్రమే ఇచ్చిన స్థలాన్ని రద్దు చేస్తున్నామని వివేక్ బాబు గారు ఐ థింక్ ఆఫ్లైన్లో ఉన్నట్టున్నారు. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటారండి? నిన్న టీటీడీ నమస్కారం టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలు స్థలాలు రద్దు చేస్తామన్నారు. అంతకుముందు పారిశుద్ధ్య కాంట్రాక్టులు తీసుకున్న వాళ్ళు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. 100 కోట్ల వ్యాపారం అక్కడ పారిశుద్ధ్య అంటే దాన్ని హౌస్ కీపింగ్ అంటారు పైన. దానికి ఒక నాకు తెలిసి నాకన్నా చౌదరి గారికి ఎక్కువ నాలెడ్జ్ ఉంది. దాదాపు 36 బ్లాక్స్ ఉన్నాయి అక్కడ తిరుమల కొండ మీద. ఈ 36 బ్లాక్స్ ఒకే వ్యక్తి కింద తమిళనాడులోని ఉన్న దేవాలయాలన్నింటిలోనూ ఇప్పటికే అటువంటి హౌస్ కీపింగ్ తరహా సేవలు అందిస్తున్న ఆయనకి ఇవ్వబోతున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారికి క్లాస్మేట్ అట, మళ్ళీ ఆయనకే కట్టబెట్టబోతున్నారట. మీకు ఏమైనా సమాచారం ఉందా? మీరు అంత డీప్గా ఆలోచించలేండి సాధారణంగా. ముందుగా 99 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, మీకు రాష్ట్ర ప్రజలకి శుభోదయం. టీటీడీ మా పాలక మండలి వచ్చి అనేక రకాల తీర్మానాలు చేసి ప్రెస్ మీట్ పెట్టి అందరికీ తెలియజేసి ఇవి చేస్తామని చెప్పారు. అవి చెప్పినవి జరగాలని కూడా మేము ఆశిస్తున్నాం. ఎందుకని జరగాలి అని మేము ప్రత్యేకించి చెప్తున్నామంటే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా, ఎప్పుడు ప్రభుత్వం వచ్చినా వారు కానీ, వాళ్ళ అనుబంధ సంస్థలు కానీ, వాళ్ళ నాయకులు కానీ, వాళ్ళ కూటమిలో ఉన్న పార్టీలు కానీ అనేక రకాల ప్రమాణాలు చేస్తారు, అనేక రకాల వాగ్దానాలు చేస్తారు. కానీ అమలు జరపడం అనేది జీరో అన్నమాట, సున్నాలో ఉంటది. చెప్పడం మాత్రమే ఉంటది. తర్వాత మాకు సమయం సరిపోలేదు, మాకు ఇంకొక 5 ఏళ్ళు కావాలి, ఇంకో 10 ఏళ్ళు కావాలనేది వాళ్ళకి అడగటం అనేది పరిపాటి లాంటిది అనమాట. అట్లనే జరగాలని ఆశిద్దాం. ఎందుకంటే వాళ్ళు చెప్పినవన్నీ జరగాలని ఆశిద్దాం. అయితే ఇక్కడ మళ్ళీ ఈ శానిటేషన్ విషయం వచ్చేసి ఈ విధానాలు మార్చడంలో ఆంతర్యం ఏమిటి అంటే, కొత్తగా వాళ్ళు తెచ్చే మార్పులు సిద్ధాంతపరమైన మార్పులు ఏం లేవు. కాకపోతే కాంట్రాక్టులు తీసి ఇంకొకరి అనునాయులకి ఇచ్చి దోచిపెట్టడం కోసం చేస్తున్న ఒక ప్రణాళిక. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా తన అనునాయులకి అనేక రకాలుగా దోచిపెట్టి వాళ్ళని కార్యకర్తల పేరిట, పార్టీ కేడర్ పేరిట వాళ్ళందరినీ స్ట్రెంథెన్ చేసుకుంటున్నాం, మేము కార్యకర్తలు కాపాడుతున్నాం అని చెప్పేసి అనేక రకాలుగా వ్యవస్థలన్నింటిలో ఉన్న లోపాలన్నింటినీ సేకరించి దోచిపెట్టి దాచుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ ప్రభుత్వానికి అలవాటైన పని. ప్రజలకి పంచే విధానం వాళ్ళకి నచ్చదు. ప్రజలకు సేవ. మీరు శారదా పీఠానికి అక్రమంగా అప్పణంగా కట్టబెట్టిన భూముల వ్యవహారం ఎందుకంటే ఆ పీఠం మీద మీకు అంత ప్రేమ? ఒక్క శారదా పీఠానికే కాదండి, రాజశేఖర రెడ్డి గారి సమయంలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో కానీ సుమారు 30 ధార్మిక సంస్థలకి, హిందూ ధార్మిక సంస్థలకి 30 హిందూ ధార్మిక సంస్థలకి భూములు కేటాయించిన ఘనత మా ప్రభుత్వానికి. ఒక్క శారదా పీఠానికే కాదు, హిందూ ధార్మిక సంస్థల 30 వాటికి అక్కడ వాళ్ళు హిందూ యొక్క మతాన్ని, హిందూ యొక్క ధర్మాన్ని బోధిస్తామని, హిందూ యొక్క మత ప్రచారాన్ని ప్రచారం చేస్తామని చెప్పేసి వాళ్ళు హిందూ మతం యొక్క ప్రచారాన్ని ఉద్భవించడం కోసం చేసిన పని అది. వెంకటేశ్వర రెడ్డి గారు చిన్న ప్రశ్న. వెంకటేశ్వర రెడ్డి గారు, చౌదరి గారు మిమ్మల్ని ఏదో ప్రశ్న అడుగుతున్నారు, ఒకసారి వినండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆత్మ లాంటి వ్యక్తి, సరదానంద సరస్వతి, ఆయన ఆత్మ అని చెప్పుకుంటున్నారు. మరి హిందువే కానీ క్రిస్టియన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మఠాలకి ఎంత ప్రేమగా ఎందుకు భూములు ఇచ్చారో నిబంధనలు దాటి అనే విషయం పైన అధర్మారెడ్డి చెప్పాలి. దానిపైన మీరు క్లారిఫై ఇవ్వండి. హిందూ ధర్మం గురించి శ్రీనివాస్ చౌదరి గారు ఇంకోసారి చదువుకోవాలి, భగవద్గీత ఇంకోసారి వినాలి, హిందూ ధర్మం యొక్క ఆంతర్యం ఏంటో తెలియాలి. భారతదేశంలో నాకు తెలిసినది హిందూ ధర్మం